Vendors, welcome to my YouTube channel Aim and Achieve. My name is Raviteja 2018 APSP Constable. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే Jan 22nd 2023న మనకి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అనేది జరిగింది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు ఈవెంట్స్ మెయిన్స్ జరగలేదు. సో చాలామంది డౌట్స్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారని, ఈ నోటిఫికేషన్కి కొన్ని పోస్టులు యాడ్ చేస్తారని, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి కొన్ని మార్క్స్ యాడ్ చేస్తారని చాలా సందేహాలు ఉన్నాయి. సో ఇవేమీ జరగవండి. డెఫినెట్లీగా ఈ నోటిఫికేషన్లో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈవెంట్స్ జరుగుతాయి. ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇదైతే డ్యామ్ షూర్ అండి. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తారు. సో ఎవరైతే ప్రిపరేషన్ అనేది ఆపేశారో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఈ ఇయర్లో కంప్లీట్ అనేది చేస్తారు. నేను ఎలా చెప్తున్నా అంటే నెక్స్ట్ ఇయర్లో కొత్త నోటిఫికేషన్ రాబోతుంది. సో కొత్త నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తేనే నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మరి ఈ నోటిఫికేషన్ అనేది ప్రిలిమ్స్ అయిపోయింది, మరి ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఈవెంట్స్ అనేవి ఖచ్చితంగా అక్టోబర్లో పెట్టే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అక్టోబర్ నుంచి మనకి ఈవెంట్స్ చూసుకున్నట్లయితే ఒక 45 days చేసుకున్నా కూడా మనకి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఒక 15 days లేదా 20 days మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ టైం ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్కి 15 days తర్వాత మనకు టైం ఉంటుంది. సో ఎవరెవరైతే మీకు ఈ నోటిఫికేషన్లో జాబ్ తెచ్చుకోవాలి, నా డ్రీమ్ పోలీస్ అవ్వాలని నా కళ, ఎవరైతే కాకి యూనిఫామ్ ధరించాలనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ని అస్సలు మిస్ చేసుకోకండి. మీరు కనుక ఈ ఒక్క 5 నెలలు కష్టపడితే మీరు అనుకున్న డ్రీమ్ని మీరు అచీవ్ చేసుకుంటారు. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయింది, మరి ఈవెంట్స్ అనేవి అక్టోబర్లో అంటున్నారు. ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మరి ఈవెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఈవెంట్స్ అనేవి మేము మెరిట్ చేయలేకపోతున్నాం, మేము అనుకున్న టైంని మేము చేయలేకపోతున్నాము. మెయిన్స్ ఎగ్జామ్ కూడా మరి ఈవెంట్స్ తర్వాతే మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. మరి ఎలాగా అంటే మీకు ఈవెంట్స్ పరంగా మనకి 1600 meters అండ్ లాంగ్ జంప్ అండ్ 100 meters ఉంటుంది. ఈ 3 ఈవెంట్స్ మనకి క్వాలిఫై అయితే మనకి ఏపీఎస్పీకి సివిల్కి రెండింటికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ 3 ఈవెంట్స్లో 2 క్వాలిఫై అయితే 1600 meters అనేది డెఫినెట్గా క్వాలిఫై అవ్వాలి. ఆ మిగతా 2 ఈవెంట్లలో ఒకటి క్వాలిఫై అయితే ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ సివిల్. మరి 3 ఈవెంట్స్ మెరిట్ చేయాలి. మెరిట్ చేయాలంటే ఎలాగా? నేను ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కూడా నాకు మెరిట్ అనేది రావట్లేదు. మరి అందులో మెరిట్ వచ్చి ఎగ్జామ్లో కొంచెం మార్క్స్ వచ్చినా కూడా దాన్ని హాఫ్ చేసి మరి ఈవెంట్స్ కలిపితే మరి మంచి స్కోర్ వస్తే మరి ఏపీఎస్పీ వస్తుంది కదా. మరి నాకు ఈవెంట్స్ రావట్లేదు, ఈవెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే మనకి ఈ ఈవెంట్స్ పరంగా మనకి 1600 లాంగ్ జంప్ అండ్ 100 అండి. మనకి డిసైడ్ చేసేది లాంగ్ జంప్ అండ్ 100 meters. లాంగ్ జంప్ కనుక మీకు ఫుల్ మార్క్స్ వస్తే ఆల్మోస్ట్ మీకు ఈవెంట్స్ చాలా మంచి స్కోర్ వస్తుంది. సో మీ యొక్క కష్టానికి మన ఛానల్ నుంచి నా వంతుగా హెల్ప్ చేయాలని మన ఛానల్ నుంచి అన్ని వర్కౌట్స్ అనమాట, లెగ్కి సంబంధించిన వర్కౌట్స్, కోర్ వర్కౌట్స్, స్ట్రెంథనింగ్ వర్కౌట్స్, స్పీడ్ వర్కౌట్స్, రన్నింగ్ షెడ్యూల్, వార్మప్ ఎక్సర్సైజ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, అన్ని వర్కౌట్స్ నాట్ ఓన్లీ ఫర్ పోలీస్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, టెరిటోరియల్ ఆర్మీ, అగ్నివీర్, నేవీ, కోస్ట్ గార్డ్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఎస్జిడి, ప్రతి ఈవెంట్ పరంగా మీకు ఫిజికల్ ఏమైతే ఉంటుందో ప్రతి కాంపిటేటివ్కి మన ఛానల్ నుంచి అన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఫాలో అయితే ఈవెంట్స్లో మీరు చాలా మంచి స్కోర్ అనేది చేస్తారు. ఎస్పెషల్లీ ఏపీ పోలీస్కి ఈవెంట్స్ అనేవి చాలా కీ రోల్ అనమాట, చాలా కీ రోల్. మీరు కనుక ఖచ్చితంగా మన ఛానల్ని కనుక ఫాలో అయితే మీరు ఈవెంట్స్లో మంచి మార్క్స్ చేస్తారు. 76 చేయొచ్చు, 17 and 82 కూడా మనకి వస్తుంది. ఎవరైతే 8 minutes కూడా వేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మన ఛానల్ నుంచి ప్రతి వీడియో ఎలా చేయాలి, స్టార్టింగ్ బిఫోర్ వార్మప్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, తర్వాత లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ అనేవి ఎలా ఉంటాయి, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అనేవి ఎలా ఉంటుంది, తర్వాత హిల్ రన్ ఎలా చేయాలి అని ప్రతి వర్కౌట్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్కౌట్ ప్రతి డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోస్ నుంచి
ప్రతి వర్కౌట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు చూసి కరెక్ట్గా చేస్తే మీ యొక్క ఈవెంట్ అనేది చాలా మంచి మార్క్స్ వస్తాయి. సో ఈవెంట్స్ ఒక్కసారి మంచి మార్క్స్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్లో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీకు ఏపీఎస్పీ కానిస్టేబుల్ వస్తుంది. అంటే నేను ఈవెంట్స్ మీదే ఫోకస్ చేయండి అని నేను చెప్పట్లేదు, రెండు కూడా ఇంపార్టెంట్. నేను ఏం చెప్తున్నా అంటే ఈ నోటిఫికేషన్లో ఎలాగైనా మనం గట్టిన అవ్వాలి అంటే మనం రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓన్లీ ఫర్ ఈవెంట్స్ అండ్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్ అని కాదు, రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటే మనకి ఏపీఎస్పీ అయినా సివిల్ అయినా రెండిట్లో ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. గ్రౌండ్కే ప్రయారిటీ ఇచ్చి ఎగ్జామ్ చదవలేదు అనుకో, మీకు గ్రౌండ్ మంచి మార్క్స్ వచ్చినా మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే ఏ జాబు రాదు. ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చి ఒక 2 మార్క్స్లోనూ సివిల్ మిస్ అయ్యి ఈవెంట్స్ కూడా నువ్వు సరిగ్గా చేయకపోతే ఆ వచ్చిన మార్క్స్ హాఫ్ చేసి ఈ స్కోర్ కలిపినా కూడా నీకు ఏపీఎస్పీ బోర్డ్ మార్క్స్ కూడా రావు. సో అందుకే నేను ఏం చెప్తానంటే ఈ నోటిఫికేషన్లో మనకి రెండు ఇంపార్టెంటే. చదువు పరంగా చదువు ఇంపార్టెంట్, రన్నింగ్ పరంగా రన్నింగ్ ఇంపార్టెంట్. మీకు రన్నింగ్ పరంగా ఏ డౌట్ ఉన్నా, ఏ ఈవెంట్ ఎలా చేయాలన్నా మన ఛానల్ నుంచి ప్రతి వీడియో కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదైతే డ్యామ్ షూర్ అండి. మీరు కనుక ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అయితే మీ యొక్క ఈవెంట్స్ అనేవి చాలా 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 ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఫాలో అయితే ఈవెంట్స్ పరంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతారు. సో ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నా, ఈ 5 months కనుక కష్టపడితే ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్ని మీరు అచీవ్ చేసుకుంటారు. టైం అయితే వేస్ట్ చేయకండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ కూడా. జై హింద్.